హాయ్ ప్రైజ్ లార్డ్ దేవుని స్తోత్ర హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను ఇవి దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి దేవుడు నీకు ఇచ్చినటువంటి లేఖన వచన భాగము. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ లేఖన వచనము నువ్వు చదువుట ద్వారా, వినుట ద్వారా, గ్రహించుట ద్వారా, ధ్యానించుట ద్వారా నీకు ఎంతో మేలుకరం, ధన్యకరం. నిజముగా మరి ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది ఏమనగా వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. దేవుని వాక్కు శక్తి క్రమబద్ధముగా మాట్లాడాడు. మాట కూడా, దేవుని నోటి వాక్కు కూడా క్రమానుసారమైన వాక్కు పలికినట్లుగా ఈ లేఖన భాగం నీకు తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఖచ్చితంగా వాటికి ఒక జాతి ఉన్నది. ఆ జాతి ప్రకారముగానే అవి కలగాలని దేవుడు పలికాడు. కనుక దేవుని వాక్కుకున్న శక్తిని బట్టి భూమి పుట్టించినది. మనము చూసే ప్రతి పశువుని కానీ, ప్రతి జంతువును కానీ, మనకు కనపడని ప్రతి పురుగును కూడా అనగా కంటికి కనిపించని ఈ యొక్క నవయుగ కాలంలో టెక్నాలజీ పెరిగిన ఈ సమయంలో యంత్రాలకు మాత్రమే కనపడే పురుగులను కూడా దేవుడే సృష్టించాడని, భూమి వాటిని పుట్టించిందని ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది. నిజముగా ఎంత తెల్లగా నిజమైన వర్తమానము దేవుడు చేసి ఉన్నాడు కాబట్టి ధైర్యముగా చేవ్రాత రాసి, ప్రియమైన దేవుని బిడ్డ, నీ చిన్ని హృదయమునకు ఇది నీకు అందించాడు. కనుక దేవుని వాక్యమే జీవము. కనుక ఆ జీవవాక్కుని మనం తిన్నట్లయితే, ఆత్మానుసారంగా మనం తిని గ్రహించి దేవుని స్తుతించినట్లయితే మనం దీర్ఘాయుష్మంతులముగా నిత్య జీవము కలిగి నిత్యము ఆయనతో కలిసి ఉంటామని దేవుని లేఖనం తెలియజేస్తున్నది. ఇట్టి సమయమునకై